దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునాన్ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము నుండి, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ తీతు పత్రిక నుండి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నారు. అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తీతుకు ఈ పత్రికను వ్రాసి పంపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏమనగా ఇహలోక మాలిన్యమును విసర్జించాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి బ్రతకాలి. ఈ లోక మాలిన్యం అంటుకుంటే పరిశుద్ధత మనం కోల్పోతాం. గనుక ఇహలోక ఆశలు, ఇహలోక తలంపులు, ఇహలోక మాటలు ఇవన్నీ కూడా మనం విసర్జించాలి అని ఈ పత్రికలో వ్రాస్తూ అంటూ ఉన్నాడు ఆయన, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఏ నిమిత్తమండి? శుభప్రదమైన నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? దేవుని కొరకు ఎదురు చూడటం, దేవుని రాకడ కొరకు ఎదురు చూడటం, దేవుని సన్నిధిని పంచటం, దేవుని సన్నిధిని గౌరవించటం, దేవుని సన్నిధికి లోబడటం. అటువంటి నిరీక్షణ మనం కలిగి ఎదురు చూసేవారిగా శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనము ఉండాలని ఇక్కడ ఆయన మాట్లాడుచు ఉన్నారు. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో మనం ఏ విధముగా నడుస్తున్నాము, ఏ విధముగా జీవిస్తున్నాము ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేయుచు ఉన్నాను. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి ఈ లోకములో స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఎందుకని? రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన మహాదేవుడు, సర్వాంతర్యామి, సర్వ మానవాళిని కలగజేసినవాడు. ఆయన ఒకరోజు వస్తూ ఉన్నాడు. ఈ నిరీక్షణతో మనం ఎదురు చూసేవారిగా ఈ భక్తి జీవితంలో కోల్పోకుండా, పడిపోకుండా కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ సన్నిధిలో నడిచేవారిగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఎదురు చూస్తున్న ఆ యొక్క శక్తివంతమైన నిరీక్షణ బట్టి మనలను దేవుని రాజ్యానికి వారసులుగా మారుస్తారని వాగ్దానం చేస్తున్నారు. అయితే మనం ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే నీతితోనూ భక్తితోనూ ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేయుచు ఉన్నాను. హల్లెలూయా. స్వస్థ బుద్ధి ఉండాలి. ఏమండి, భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ బుద్ధి బాగోదండి. ఏమండి, రకరకాల మాటలు, రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు. ఏమండి, ప్రార్థన బాగానే చేస్తూ ఉంటారు, యథార్థంగానే బ్రతుకుతారు, కానీ బుద్ధి సరిగా ఉండదు. గనుక బుద్ధి కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన. గనుక బుద్ధి కలిగి జీవిందాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని సందులో సాగిపోదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామం కొరకే వందనములు ప్రభువా. బహుతేటగా సూటిగా మాతో మాట్లాడారు నాయన. విసర్జించవలని విడిచిపెట్టి భక్తితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ శుభప్రదమైన నిరీక్షణ కోసం ఎదురు చూసేవారిగా మా భక్తి జీవితంలో ప్రభువా ఉండుటకు మీ సహాయమును మీ సన్నిధి నిమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. మా బుద్ధి విషయములో, నీతి విషయములో, భక్తి విషయములో, యథార్థత విషయములో నమ్మకంగా బ్రతుకువారిగా మీ బలమైన హస్తము చేత మాకు తోడుగుని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. సహాయించిన ఎవరైనా కష్టాల్లో ఉంటే, బాధలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ప్రార్థన చేయమని కోరుతున్నారు. వారికి కూడా సర్వ సమృద్ధిని కలగ చేయండి. ఏదైతే అడుగుతున్నారో నెరవేర్చండి ప్రభువా. కృప చూపించండి. ఈ దినము దీవెనకరంగా మార్చమని, తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.